హలో వ్యూయర్స్, అందరూ ఎలా ఉన్నారు? చూడండి, జీవితంలో నేను చెప్పే మాటలు బాగా గుర్తుపెట్టుకోండి. వి- మీరు ఈ మాటలు వినడం ద్వారా మీ జీవితంలో మీరు మంచి స్థాయిలోకి మరియు ముందుకు వెళ్తారు. కోటీశ్వరుడు అవుతారు మరియు పెద్ద పెద్ద బంగ్లాలు కొంటారని మాత్రం నేను అబద్ధాలు చెప్పను. కానీ మీ జీవితంలో మీరు సంతోషంగా సుఖంగా మీరు ఉండాలనుకుంటే నేను చెప్పే విషయాలను బాగా గుర్తుంచుకోండి. మనిషి పుట్టినప్పుడు ఏమీ తీసుకురాకుండానే పుడతాడు. పోయేటప్పుడు కూడా ఏమీ తీసుకురాకుండానే పోతాడు. కానీ ఈ మధ్య జీవితంలో మనకు బతకడానికి మాత్రం ఖచ్చితంగా డబ్బు కావాలి. డబ్బు లేనిదే మన రోజు కానీ మన జీవితం కానీ ఈ భూ ప్రపంచంలో ఒక్కరోజు కూడా గడవనే గడవదు. ఏమి కొనాలన్నా ఏమి చేయాలన్నా ప్రతిదానికి కూడా రూపాయి కావాలి. అయితే రూపాయి లేనిదే మన జీవితం కొనసాగదు. సో నేను చెప్పే విషయాల ద్వారా మీరు మీ జీవితంలో సంతోషంగా ఉంటారని నేను కోరుకుంటున్నాను. చూడండి, పేదవారిగా పుట్టడం మాత్రం మన తప్పు కాదు. కానీ పేదవారిలాగా మాత్రం జీవించొద్దు. దానికి మీరు 2 సూత్రాలను పాటించండి. 1, ఐదర్ మీరు డబ్బన్నా సంపాదించండి. 2, మీరు డబ్బు అవసరం లేదు అని చెప్పేసి దానితోనైనా సంతోషంగా ఉండండి. అంటే మనిషి ఈ భూప్రపంచంలో ఒక మనిషికి ఆశ తీరంది అని ఉంది అని అంటే అది డబ్బు పైననే. కానీ మనము కొంత డబ్బుతో కూడా సంతోషంగానే బతకొచ్చు. అది తృప్తి జీవితం అన్నట్టు. అయితే నేను ఫస్ట్ మీరు కొంత డబ్బుతో ఎలా సంతోషంగా బతకాలి, పేదవారిగా ఉన్నా సరే ఎలా సంతోషంగా ఉండొచ్చు, ఉండడం వల్ల మనకి అదొక వరంగా కూడా మనం భావించవచ్చు. ఎందుకంటే పేదరికం ద్వారానే మనం చాలా నేర్చుకోవచ్చు. ఈ ఈ విషయాలను అంటే పేదరికం ద్వారా నేర్చుకునే విషయాలను కోటీశ్వరుడు ఎప్పుడు కూడా నేర్చుకోలేరండి. ఎందుకంటే అంటే పూర్వం నుంచి మన తల్లిదండ్రులు కానీ ఎవరు ఉన్నా కానీ పేదరికంలో ఉన్న వాళ్ళు చాలా అనుకువగా ఉంటారు. అంటే పెద్దవాళ్ళతో చాలా మంచిగా మాట్లాడతారన్నట్టు. సో ఈ విషయాన్ని పిల్లలు ఖచ్చితంగా పేదవారి నుంచి నేర్చుకుంటారు. అయితే చూడండి, పేదవాళ్ళు అంటే గుణంలో వాళ్ళు ఎప్పుడు కూడా పేదవాళ్ళుగా ఉండరు. వాళ్ళు గుణంలో వాళ్ళు గొప్పవాళ్ళుగానే ఉంటారు. ఎందుకంటే వారు ఎవరికి కూడా ఒక మనిషి ఇంకొక మనిషి బాధను స్పందిస్తారో చూడండి. అంటే ఒక మనిషి ఇంకొక బాధను స్పందించాలన్నట్టు. వారి బాధను తెలుసుకొని ఎప్పుడైతే ఆ బాధను స్పందిస్తారో వాళ్ళు నిజంగా పేదవారి కింద అనబడరన్నట్టు. వాళ్ళు గొప్పవాళ్ళే అవుతారన్నట్టు. ఈ గుణం మాత్రం మనం డబ్బు లేని వాళ్ళ దగ్గర మాత్రం బాగా చూడొచ్చనండి. నాకైతే ఈ మాట చెప్పడానికి చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే డబ్బు లేని వాళ్ళు డబ్బు ఉన్నవాళ్ళు అనేది ఈ ప్రపంచంలో ఏమి ఉండదండి. అసలు ఈ మానవ జీవితం అనేది దొరకడమే మనకు గొప్ప అదృష్టము. మనం ఎలాగైనా సరే కొంత డబ్బుతో అయినా సరే బతకవచ్చు. అయితే చాలా డబ్బుండి కూడా తృప్తిగా బతకలేని వాళ్ళు ఉన్నారు. కొంచెం డబ్బున్నా కూడా తృప్తి లేకుండా బతకలేని వాళ్ళు ఉన్నారు. కానీ చాలా డబ్బున్నా కూడా తృప్తి లేకుండా బతకడం అనేది మనం ఏం చేయలేమన్నట్టు దానికి. కానీ కొంత డబ్బుతోనే తృప్తిగా బతకొచ్చు. ఎందుకంటే మన అవసరాలు అనేవి అంతగానం ఏమి ఉండవండి. చిన్న చిన్న అవసరాలు ఉంటాయి. చూడండి, మన పిల్లలు మీరు పేదవారైనా కూడా మీ పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేయొచ్చు. ఎందుకంటే గవర్నమెంట్ అనేది ఫ్రీగానే ఎడ్యుకేషన్ ఇస్తుంది. అప్పుడు మీరు మాట్లాడొచ్చు, గవర్నమెంట్ స్కూల్ దానికి అంటే బాగా ఉండవు, మా పిల్లలు ఎలా చదువుకుంటారంటే ఎవరైనా సరే మనము ఇప్పుడు ఈ జనరేషన్లో ఉన్న వాళ్ళు మాత్రమే ప్రైవేట్ స్కూల్లో వేస్తున్నారు. అంటే మా తల్లిదండ్రులు కూడా పేదవాళ్ళే. మేము ఆ బ్యాక్గ్రౌండ్లో నుంచే వచ్చాను. నేను చెప్తున్నానండి, గవర్నమెంట్ స్కూల్లో చదివిన వాళ్ళు, గవర్నమెంట్ జాబ్ వచ్చిన వాళ్ళు ఉన్నారు కూడా. చాలా పెద్ద పెద్ద చదువులు చదివిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు అనుకున్న స్థాయికి చేరుకోగలిగిన వాళ్ళు కూడా ఉన్నారండి. ఖచ్చితంగా మీరు గవర్నమెంట్ స్కూల్లో పిల్లల్ని చదివించండి. మీ పిల్లల్ని మాత్రం ఎక్కడ పనికి పంపించొద్దు. మరియు వాళ్ళని చెడు దారి పట్టేటట్టు చేయొద్దు. వాళ్ళని విడిచిపెట్టొద్దు అన్నట్టు. వాళ్ళపైన మీరు ఖచ్చితంగా మీ మీ చూపు అనేది ఉండాలి. వాళ్ళని స్కూల్లో జాయిన్ చేయండి. మీరు కూడా రోజు వచ్చే పనిలో వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఆ డబ్బులను ఫస్ట్ మీరు ఎప్పుడైనా సరే ఖర్చు చేయడం తక్కువ చేస్తే అప్పుడే మనం ఒక స్థాయిలోకి ఎదుగుతామండి. ఖర్చులు అనేవి తగ్గించాలన్నట్టు. ఎంత చెట్టుకు అంత ఆకులు అన్నట్టు. ఎంత డబ్బు వస్తే అంత డబ్బు రోజు రోజుకి ఖర్చు చేస్తూ ఉంటే మనం ఎప్పటికి కూడా ఒక స్థాయిలోకి రాలేము. మనం కూడబెట్టలేము అన్నట్టు. స్థాయి గురించి పక్కన పెడితే ముందు డబ్బు అనేది జమ కావాలి కదండి. జమ కావాలంటే డబ్బు అనేది మనం ఖర్చులన్నీ తక్కువ చేసుకోవాలన్నట్టు. ఒక టీ షర్ట్ ఉంటుంది. ఒక టీ షర్ట్ని మనము
ఒక షాపింగ్ మాల్‌లో ఒక 1000 రూపీస్ కూడా కొనొచ్చు. రోడ్ సైడ్ 100 రూపీస్ కూడా కొనొచ్చు. అయితే మన మన చేతిలో డబ్బు లేనప్పుడు మనము 100 రూపీస్ టీ షర్ట్‌తో కొని దాంతో కూడా సంతోషంగా ఉండొచ్చు అన్నట్లు. అయితే ఎలా ఉండాలో కూడా చెప్తాను నేను. 1000 రూపీస్ టీ షర్ట్ ఏసుకొని ఆయన సంతోషంగా ఉంటాడని ఏం లేదు. ఆ 1000 రూపీస్ టీ షర్ట్‌కి ఎప్పుడు వాల్యూ వస్తుందంటే వేరే వాళ్ళు చూసి నీకు టీ షర్ట్ బాగుంది కదా అన్నప్పుడు మాత్రం ఆ టీ షర్ట్‌కి వాల్యూ వస్తుంది. కానీ అది అనేవాళ్ళు ఈ రోజుల్లో ఎవ్వరు లేరు. ఎవరి జీవితం వాళ్ళదయిపోయింది. ఒకవేళ అన్నా కూడా వాడు ఒకరోజే అంటాడు. నెక్స్ట్ డే నుంచి అది పాత టీ షర్ట్ అయిపోతుంది. సో మీరు బట్టల మీద కానీ తర్వాత ఇంకా వస్తువుల మీద కానీ ఆశ పెంచుకోవద్దన్నట్టు ఎక్కువ. ఏమంటే ఏదైనా సరే తక్కువ ఆశ కలిగి ఉండాలన్నట్టు. ఆశ అనేది ఉండకపోతే దేని మీద ఆశ ఉండొద్దండి ఎక్కువ. అంటే మన పని మనం చేసుకుంటూ పోవాలన్నట్టు. ఆశ అనేది ఎక్కువ ఆశ పడతా ఉంటే మన డబ్బులనేవి ఎప్పుడు కూడా సేవ్ కావన్నట్టు. ఇంకా చూడండి పేదరికంలో ఉన్నవాళ్ళు తల్లిదండ్రులకు చాలా వాల్యూ ఇస్తారన్నట్టు. ఎందుకంటే అక్కడ డబ్బులు ఉండవు కాబట్టి ఒకరినొకరు అంటి పెట్టుకొని ఉంటారన్నట్టు వాళ్ళు. డబ్బులున్న వాళ్ళు నాకేం తక్కువైంది, నా దగ్గర డబ్బులున్నాయి, మీ అవసరం నాకు లేదు, నేను ఎక్కడైనా సరే బతికేస్తా అన్నట్టు మాట్లాడతారు. అదొకటి డబ్బున్న వారి ఇంట్లో ఉంటుంది. కానీ పేదరికంలో అలా ఉండదు. డబ్బు ఉండదు కాబట్టి అక్కడ ఒకరినొకరు అంటి పెట్టుకొని ఉంటారు. మరియు ఒకరి కష్టాన్ని ఇంకొకరు అర్థం చేసుకుంటారు, స్పందిస్తారు కూడా. వాళ్ళు చాలా అనుకువగా ఉంటారు. వాళ్ళ దగ్గర నుంచి ప్రేమ కూడా లభిస్తుందండి. అంటే డబ్బు లభించకపోవచ్చు కానీ మనకు కావాల్సినంత ప్రేమ అనేది చూడండి. మన పేదవాళ్ళని మీరు ఎప్పుడైనా పేదవాళ్ళని చూడడానికి ఇప్పుడు ఏం లేదు. మనం చిన్నప్పటి నుంచి పేదవాళ్ళమే ఉన్నాము. ఇప్పుడే బాగా చదువుకొని మనము ఒక స్థాయిలోకి వస్తున్నాము. అయితే మనం అందరము నేను కూడా మీరు కూడా ఎవ్వరు యాక్ట్ చేయాల్సిన అవసరం ఏం లేదండి. అందరూ పేదరికాన్ని అనుభవించి వచ్చిన వాళ్ళే. సో నేను నేర్చుకున్నది ఏంటంటే ముందుగా అక్కడ ప్రేమ అనేది నిజంగా లభిస్తుందన్నట్టు. డబ్బున్న వారి ఇంట్లో మాత్రం ప్రేమ అనేది కనబడదు. మనం చూడండి డబ్బున్న వారి ఇంటికి వెళ్తే మనకి అసలు కూర్చోమని కూడా అనరు. ఎందుకంటే మన దగ్గర డబ్బు ఉంటే వాళ్ళు కూర్చోమంటారు. ఒకవేళ డబ్బు లేకపోతే వాళ్ళు కూర్చోమని కూడా అనరు. ఒకవేళ కూర్చోమన్నా ఒక గ్లాస్ వాటర్ ఇస్తారు, వెళ్ళిపోమంటారు. కానీ అదే మనం ఒక పేదవారింటికి వెళ్తే మాత్రం అక్కడ వాళ్ళు ఎనలేని ప్రేమ చూపిస్తారన్నట్టు. మనకు తెలిసిన వాళ్ళైతే మన మన గురించి కానీ వాటి గురించి కానీ మనం వాళ్ళు మన పైన ప్రేమ చూపిస్తున్నట్టు మనకు కనిపిస్తుంది. మనం కూడా వాళ్ళకి అన్నీ చెప్పగలుగుతామన్నట్టు. అది నిజంగా వాళ్ళ దగ్గర ఉండే గుణం అండి. అయితే మనము ఎప్పుడు కూడా జీవితంలో గుర్తుపెట్టుకోండి, పేద వాళ్ళని తక్కువగా చూడొద్దు. ఇది మనిషి. ఎందుకంటే మనిషి ఎప్పుడైనా సరే భూమి మీదకి వచ్చినవాడు భూమి నుంచి వెళ్ళిపోక తప్పదు. ఈ డబ్బులు ఇక్కడే వదిలేసి వెళ్ళిపోతాము. అయితే నీ దగ్గర ఎన్ని డబ్బులు ఉన్నా కూడా పేదవాళ్ళని ఒక్క మాట కూడా అనే హక్కు నీకు లేనే లేదు. కావాలంటే నువ్వు వాళ్ళకు ఒక రూపాయి ఇయ్యు, లేదంటే లేదు, నీ పని నువ్వు చూసుకో, నీ దగ్గర ఆ గుణం లేకపోతే. అంతేకాని వాళ్ళని ఒక్క మాట అన్నా కూడా మీరు అంత రెట్టింపు బాధలు అనుభవించాల్సి వస్తుందండి. సో బాగా గుర్తుపెట్టుకోండి, పేదవాడిగా ఉన్నందుకు ఎప్పుడు బాధపడకండి. మీకు మంచి రోజులు వస్తాయి. కానీ పేదరికంలో కూడా సంతోషం ఉందని ఎన్నో నేర్చుకోవచ్చని బాగా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఆ స్టేజ్ దాటి వచ్చిన వాడు జీవితంలో ఎన్నటికైనా సరే ఒక మంచి స్థాయికి ఎదగగలుగుతారండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.